మార్కు సువార్త 9వ అధ్యాయంలోను, లూకా సువార్త 9వ అధ్యాయంలోను ప్రియుడైన యోహాను గారి యొక్క సంఘటనలు రాయబడ్డాయి. ఒక్కోసారి అధ్యాయ విభజన కూడా తెలియని ప్రోత్సాహాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. 4 సువార్తల్లో యోహాను గారి యొక్క ఈ ప్రత్యేకమైన సందర్భాలు రాయబళ్ళ ఇద్దరే రాశారు, 4 అందున మార్క్ గారు రాశాడు, లూకా గారు రాశాడు. మత్తయి గారు కానీ యోహాను గారు కానీ రాయలేదు. కానీ మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో యోహాను గారు కోప్పడిన సందర్భం కనపడుతుంది. అలాగే లూకా సువార్త 9వ అధ్యాయంలో కూడా యోహాను గారు కోప్పడిన సందర్భం కనపడుతుంది. మరి అధ్యాయ విభజన దగ్గర కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవడానికి కాబోలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ విభజన విషయంలో కూడా జోక్యం చేసుకున్నారేమో అని నా వంటి వాడికి అనిపిస్తుంటుంది. 9వ అధ్యాయంలో మనం గతంలో చూసాం, ఎవరో వ్యక్తి యేసు ప్రభు పేరిట దయాన్ని వెలగొట్టడం చూచి అతన్ని ఆటంకపరచడం, అది వచ్చి ప్రభుతో చెప్పడం. అంటే బహుశా ప్రభు మెచ్చుకుంటాడు అనుకుని ఉంటాడేమో. కోపం పడడం దగ్గర మనం గుర్తుపెట్టుకోవలసిన ఒక సంగతి ఉంది. అవతలి వ్యక్తి మనవాడు కానప్పుడు మనం అతన్ని అభ్యంతరపరిస్తే ప్రభు ఇష్టపడతాడా? మనం అభ్యంతరపరచడం ప్రభువుని సంతోషపరుస్తుందా? అలా చేయడం ప్రభు చిత్తమేనా అని మనం ఆలోచించాం. అదే రీతిగా లూకా సువార్త 9వ అధ్యాయంలో ప్రభు యెరూషలేమునకు ప్రయాణం వెళుతున్నారని తెలిసి సమరయ పట్టణస్థులు, అంటే సమరయ గ్రామాలు ఆయన్ని చేర్చుకోవడానికి ఇష్టపడ్డా. ఆ రోజు వారితో ఉండి వెళ్ళాలనుకున్నాడు ఆయన. నిజంగా ఎంత గొప్ప భాగ్యాన్ని వాళ్ళు కోల్పోయారు. ఆయన బస సిద్ధం చేయమని పంపించాడు. కానీ శిష్యులు నిరాశతో తిరిగి వచ్చారు. ఈ 2 సందర్భాల దగ్గర యోహాను గారి కోపం కనపడుతుంది. ఇక్కడేమో అభ్యంతరపరిచినవాడు అక్కడ తన సహోదరునితో కలిసి అంటాడు, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయుటకు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడిగారు. అంటే ప్రభువుని నిరాకరించిన వారు సొదొమ గుమొర్రాలాగా అయిపోవాలి అనే అంతటి తీవ్రమైన కోపం, తట్టుకోలేనంతటి కష్టం, ఓర్చుకోలేనంతటి పగ వాస్తవమే. చాలాసార్లు మనం కూడా ఇలాగే ప్రవర్తిస్తాం, అనుమానం ఏం లేదు. ఇక్కడ ప్రభు అంతరంగం, అక్కడ ప్రభు మనల గురించి చెప్పిన మాట 2 అద్భుతమైన సత్యాలు. ఇక్కడేమో
మీరు అభ్యంతరపరచొద్దు. అతడు మనకు విరోధి కాడని, అలాంటివాడు మనపక్షంగా ఉన్నవాడేనని, నా పేరట గిన్నెడు చన్నీళ్ళిచ్చినవాడే ప్రతిఫలాన్ని కోర్పోడు. నా నామం పేరట అతడు దయ్యాలను వెళ్ళకొట్టి ఆ కుటుంబానికి ఎంత మేలు చేస్తున్నాడు. అతనికి ప్రతిఫలం రావలసి ఉండగా మీరు అతని అభ్యంతరపరుస్తారా అని ఓ అత్యున్నతమైన పాఠాన్ని మనం యోహాను గారి అనుభవం ద్వారా నేర్చుకోవచ్చు అని చెప్పారు. అలాగని తిరిగి లూకా సువార్త 9వ అధ్యాయానికి వస్తే, ఇది మార్కు సువార్త 9లో 9:38 నుంచి 41 వరకు. ఇది లూకా సువార్త 9వ అధ్యాయంలో 51 నుండి మనకు 55 వరకు ఈ రెండవ సందర్భం. ఈ సందర్భంలో ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నారంటే, వారు తట్టు తిరిగి వారిని గద్దించాడు అని రాస్తుంది. దానికి ప్రాచీన పత్రికలో ఏముందో కూడా నేను మీకు గతంలో చెప్పాను. మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరెరుగరు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మలను రక్షించుటకే గాని నశింపు చేయుటకు రాలేదని చెప్పాడు. ఇక్కడ ఒక చిన్న మాట, మీరు బాధపడకూడదని, అపార్థం చేసుకోకూడదని చెప్తున్నాను. ఒకసారి సువార్తకు వెళ్ళే బృందంతో పాటు మన అసెంబ్లీలోనే ఒక కుర్రాడు, అతను వేరే ప్రాంతం నుంచి మన దగ్గరికి వచ్చాడు. మన సహవాసమే అతన్ని మిషనరీగా పంపింది. అతను వాళ్ళతో కూడా ప్రయాణమై వెళ్ళి ఒక గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామస్తులు నిరాకరించినప్పుడు అతడు వాళ్ళ ముందే తన యొక్క కాలుని వెలుపలికి తీసి దాని దుమ్ము అక్కడ దులిపేసి ఈ ధూళి మీ మీద తీర్పుగా ఉండునుగాక అని వెళ్ళిపోయాడు. ఆ సంగతి నాతో చెప్పాడు. నేను చాలా బాధపడ్డాను. ప్రభు చెప్పిన మాట వాస్తవమే అంటే అర్థం ఏమిటి? ఎందుకు మీ పాత ధూళి దులిపేయండి అని అంటే, నశించే ఆత్మల విషయమై లెక్క చెప్పవలసిన వాళ్ళం మేము. ప్రభువా, మా వంతు మేము చేశాం, మా బాధ్యతను, మా కర్తవ్యాన్ని మేము నిర్వర్తించాం. ఇంకా వీళ్ళ ఆత్మల నాశనం విషయంలో మేము బాధ్యులం కాదని చెప్పడానికే కానీ వాళ్ళ నిత్యనాశనానికి వెళ్ళిపోవాలనా? కాదు కదా. ఇంకొకరు వెళితే రక్షించబడొచ్చేమో కదా అని ఆ రోజున నేను ఆ తమ్ముడితో చెప్పడం జరిగింది. ఆలోచించండి, ఇక్కడ ప్రభువు ఆయన రక్షించుటకే వచ్చాడు కానీ ఆయన నశింప చేయడానికి రాలేదనే మాట ఎంత గొప్ప మాటో. చాలాసార్లు చాలామంది వ్యక్తులు ఇట్టి ఆలోచన గ్రహణ లేక ఎవరైతే వ్యతిరేకిస్తుంటారో అలాంటి వారి మీద తీవ్రమైన ధ్వజమెత్తిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు అలా చేయకండి. ప్రభువు రక్షించుటకే వచ్చాడు కానీ ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు. మనుష్య కుమారుడు మనుషులను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు కానీ తీర్పు తీర్చడానికి రాలేదు అని పౌలు గారు వ్రాసి ఉంచాడు ఖచ్చితంగా. ఇదే మాట తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఇలా రాసాడు 9వ వచనంలో, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా
రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలొగుటకు నియమించలేదు అని. రక్షించబడడానికే, ఉగ్రత పాలవడానికి కాదు మనం. అలాగే మనం కూడా ఇతరులను రక్షించడానికే. అయితే నిరాకరించిన వారి లెక్క వాళ్ళు చెప్పుకుంటారు. వారి మీద పగ, ద్వేషం పెట్టుకోవాల్సిన పని మనకు లేదు. వారిని గురించి ప్రార్థించడం మనం చేయాలి. వారిని గురించి కన్నీరు కార్చడం మనం చేయాలి. ఇది మనకి ఇవ్వబడిన పని. వాస్తవానికి నిరాకరించిన గ్రామాలను గురించి ప్రార్థించిన సువార్థికులు ఎందరో, వారు మరణించిన తరువాత ఆ గ్రామస్తులు ప్రభువు నమ్ముకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు ప్రభువుకు ఎలా ప్రియులయ్యారు? వీళ్ళు ప్రభు ఎలా ప్రేమించాడు? ఇక్కడే ఓ మాట నేను మీతో చెప్పాలి. అదేమిటంటే, మన అంతరంగమంతా ఎరిగి మనల్ని ఆయన ప్రేమించేవాడు కనుకనే యోహానును ప్రేమించిన ప్రభువే నిన్ను నన్ను కూడా ప్రేమించాడు. ఇది మర్చిపోవద్దు. అదే ప్రేమ. ఆ ప్రేమలో మార్పు లేదు. ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ నిత్యమైన ప్రేమ. ఇట్టి ప్రేమ మనల్ని ఆయన సహవాసం ద్వారా ఎలాంటి వారిగా మారుస్తుంది? ఎంత సహనం కలిగిన వారిగా మారుస్తుంది? ఎంత ఓర్చుకునేవారిగా మారుస్తుంది? ఎంత ప్రేమను చూపించేవారినిగా మారుస్తుందో చెప్పడానికి వీలు కాదు. యోహాను గారు జీవితాన్ని మనం అధ్యయనం చేస్తున్నప్పుడు మనలో ఉన్న వీటన్నిటిని ఎరిగి మనల్ని ఆయన ప్రేమించాడని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అందుకనే రోమాపత్రికలో రాస్తూ మనమింకను పాపులమై ఉండగా అంటాడు, మనమింకను భక్తిహీనులమై ఉండగా అంటాడు, మనమింకను శత్రువులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడని రాసింది. ఆలోచిద్దాం. ఇలాంటి వారు ప్రభు మరణ పునరుద్ధానాల దగ్గర చూస్తే నిజంగా ఆశ్చర్యమే కలుగుతుంది. అది కూడా 1-2 మాటలు చెప్పుకుని నేటి అధ్యయనాన్ని మనం ముగిద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, తోమా, ఇలా 11 మంది పేర్లు రాసి ఉంటాయి. ఇక్కడ క్షణం. ఒలీవల కొండ మీద నుంచి దిగి వచ్చిన వారు మేడగదిలోనికి ఎక్కి వెళుతున్నారు. ప్రభు ఆరోహణాన్ని కళ్ళారా చూసిన వారు దేవదూతలు 2 తెల్లని వస్త్రాలు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచారని రాసింది. అది 1వ అధ్యాయంలోనే 10వ వచనం. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్దకు నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. ఆయన 7వ వచనంలో ఒక మాట చెప్పాడు. కాలం, సమయం తండ్రి స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి తెలుసుకోవడం మీ వల్ల కాదు అని. మీరు పరిశుద్ధాత్మను పొందుతారు, అప్పుడు శక్తిమంతులవుతారు. మీరు యెరూషలేములో, యూదయలో, సమరయలో, దేశమంతటా బూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారని చెప్పాడు ఆయన. ఈ మాట చెప్పడానికి ముందు 4వ వచనంలో, యెరూషలేమునకు వెళ్ళక నా వలన విన్న తండ్రి వాగ్దానము కొరకు
కనిపెట్టుడని రాశాడు. యెరూషలేము నుండి వెళ్ళక, అంటే మీరు యెరూషలేములో నిలిచి ఉండండి, మళ్ళా బయలుదేరి మీ గ్రామాలకు వెళ్ళకండి, ఆగండి అని చెప్పాడు. వీళ్ళు ఎలా వెళ్ళారో అలా వస్తాడు, మీరెందుకు చూస్తున్నారని ఈ ఇద్దరు చెప్పారు. ఆ మీదట ఇప్పుడు వారు కొండ దిగి వచ్చి ఆ మేడగది మెట్లు ఎక్కి వెళుతున్న వారిలో యోహాను, పేతురు ఉన్నారు. ఇక్కడ వీరు ప్రార్థించినట్టుగా కనపడుతుంది. వీళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. సరిగ్గా 40 దినాలు ప్రభు కనిపించారు. 40వ దినాన ఆయన ఆరోహణం అయ్యారు. 50వ దినం పెంటికాస్ట్ అనే పదం, 50th అనే పదం. సరిగ్గా 10 రోజుల కాలం వారు ప్రార్థనలో ఉన్నారు. ప్రార్థనలో ఉన్న తరువాత వీరు దైవాత్మ చేత సంధించబడ్డారు. దైవాత్మ వీరిలో నివాసం చేయడానికి ఆయన ప్రవేశించాడు. వారు బలపరచబడ్డారు, శక్తిమంతులయ్యారు. ఆ మీదట వీరు ప్రకటించటం ఇవన్నీ రాసుంటాయి. 3,000 మంది రక్షించబడడం ఇదంతా చూస్తాం. దాని తరువాత 3వ అధ్యాయంలో మొదటి వచనం ఇలా రాసుంటుంది. ఏమని అంటే, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాన్ను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచూ ఉండగా అని. ఒలీవల కొండ మీదకి ఎక్కి వెళ్ళిన వాళ్లే, ఒలీవ కొండ మీద ప్రభు ఆరోహణం చూసిన వారే, ఒలీవల కొండ మీద ఇద్దరు తెల్లటి వస్త్రాలు ధరించిన మనుషులు కనపడి ఎలా ఆయన ఆరోహణం అయ్యాడో అలా తిరిగి వస్తాడన్న మాట విని ప్రభు యెరూషలేమును విడిచి వెళ్ళొద్దు అన్న మాట మేర వారు మేడగదిలోనికి ఎక్కి వెళ్ళారు. వారు పరిశుద్ధాత్మను కలిగిన వారయ్యారు, పరిశుద్ధాత్మనికి ఆలయమయ్యారు. అటు తర్వాత పరిశుద్ధాత్మని చేత నింపబడిన వారయ్యారు. అలాంటి వారు ఇప్పుడు దేవాలయానికి ఎక్కి వెళుతున్న వారుగా ఉన్నారు. ఇక్కడనే 2 మాటలు చెప్పి నేను ఈ వర్తమానాన్ని ముగిస్తాను. జ్ఞాపకం పెట్టుకోండి, ప్రార్థనకు వెళ్ళడం అంటే ఎక్కి వెళ్ళే అనుభవం. ఇది కోపం, పగ, ద్వేషం దిగి వెళుతున్న అనుభవాలు. ప్రార్థనకు వెళ్ళే అనుభవం అనేది ఆయన సన్నిధిలో కనిపెట్టే అనుభవం, ఎక్కి వెళుతున్న అనుభవాలు. ఆలోచించండి, గత 2 అనుభవాల దగ్గర యోహాను గారు కోపంతో మండిపడ్డాడు, అక్కడ దిగి వెళుతున్న అనుభవంలోనే ఉన్నాడు. కానీ 2 స్థలాల్లో ఆయన ఎక్కి వెళుతున్న అనుభవంలో కనపడతాడు. ఆలోచించండి, ఇప్పుడు మనం శరీరంలోనికి వెళుతున్నప్పుడు దిగి వెళుతున్న అనుభవాలు, మనం ఆత్మస్వభావంలోకి వెళ్ళి ఆత్మస్వభావం బలపడుతున్న సందర్భాలు, ఎక్కి వెళుతున్న అనుభవాలు. మరి ఎక్కడున్నారు మనం? ఎక్కడున్నాం మనం? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ప్రభు మనల్ని రక్షణకు సాధనాలుగా వాడుకోవాలనుకుంటున్నాడు ఆయన. మనం సువార్త ప్రకటించుకుంటూ వెడుతున్నప్పుడు రక్షించబడే వారికి జీవపు వాసన అవుతాం, రక్షించబడకుండా నిరాకరించిన వారికి మరణపు వాసన అవుతాము అనంటే, ప్రకటించటం అనేది మన బాధ్యత. మనం ప్రకటించి మనం ముందుకు వెళ్ళడానికి అవసరమైంది ఆయన మాట వినడం, ఆయన ఆత్మచేత నింపబడడం, ప్రార్థన జీవితం కలిగి పరిశుద్ధంగా ముందుకు కొనసాగడం. ఇవి మనం వీరి వద్ద నేర్చుకోవాలి. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి మీరు మాకిచ్చిన ఈ తరుణం కొరకై కృతజ్ఞత చెల్లిస్తూ, ప్రత్యేకంగా రాజారావు గారు రాసిన సాహిత్యం అంతటినీ కావాలి అనుకుంటున్నటువంటి వారు ఫోన్ చేసి మరి వారి
సెట్ను ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. వారికి సకాలంలో నవంబర్ నెల నాటికి వారికి అందించడానికి మాకు సమయాన్ని, పరిస్థితులను సానుకూలపరచండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభుచిత్తమైతే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.